నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తులసి కోట లేని ఇల్లు ఉంటుందేమో కానీ రామాలయం లేని ఊరు మాత్రం ఉండదు. ఎందుకంటే ధర్మమే మానవ రూపంలో అవతరించిన అవతార స్వరూపుడు శ్రీరాముడు. ధర్మో రక్షతి రక్షితః అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందనే వేదవాక్కుకి సాకార రూపం రాముడు. అంతటి మహిమాన్విత రాముడు సీతారామ లక్ష్మణ సమేతంగా బలుసుపాడు గ్రామంలో వెలసి శతాబ్దాలుగా భక్తులచే పూజలందుకుంటున్నాడు. కొలిచిన భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో భాగంగా సీతారామస్వామి ఆలయాన్ని దర్శించి తరిద్దాం. శ్రీరామ శబ్దం జగత్తులోనే మొట్టమొదటి మంగళకరమైన శబ్దమని కాళిదాసు మహాకవి అన్నాడు. రామనామ స్మరణలో అంతటి మహిమ ఉన్నది కాబట్టే ఊరూరా రామాలయాలను నిర్మించి భక్తులు తరిస్తున్నారు. పెదకూరపాడు మండల కేంద్రానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో బలుసుపాడు సీతారామచంద్రస్వామి ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయం మహిమలకు అపారమని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయం సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మితమయ్యింది. నిశ్చల భక్తికి తార్కాణంగా నిలిచే సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి బలుసుపాడు ప్రజలే కాక సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలివస్తారు. సీతారామచంద్రస్వామి వారిని పూజించిన భక్తులు ఆధ్యాత్మికానంద పారవస్యంతో తన్మయభరితులవుతారు. ఈ ఆలయం అనేకసార్లు పునర్నిర్మాణానికి నోచుకుని భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ మధ్యకాలంలో అంటే 2002లో కూడా గ్రామ ప్రజల విరాళాలతో మరోసారి జీర్ణావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆలయ ముఖద్వారం నుండి భక్తులు రామనామాన్ని స్మరిస్తూ ముకుళిత హస్తాలతో ఆలయ ప్రాంగణంలోకి ప్రశాంత చిత్తంతో ప్రవేశిస్తారు. ముఖద్వారానికి పైభాగాన సీతారామచంద్రస్వామి వారి శిల్పకళాకృతులు శోభస్కరంగా దృశ్యమానమవుతాయి. ముఖద్వారానికి ఒకవైపున కళ్యాణ మండపం గోచరిస్తుంది. స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంలో ఈ మండపాన్ని ఉపయోగిస్తారు. భక్తి శ్రద్ధలతో ఆలయంలోకి చేరుకున్న భక్తులు నిర్మల మనసుతో ప్రదక్షిణలు చేసి శ్రీ సీతారామస్వామి దర్శనానికి ఉద్యుక్తులవుతారు. ప్రధాన ఆలయ ముఖమండపంలోకి చేరుకున్న భక్తులు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని సీతారామచంద్రస్వామిని స్తుతిస్తూ గర్భాలయ సన్నిధికి చేరుకుంటారు. గర్భాలయ ముఖద్వారానికి ఇరువైపులా జయ విజయుల శిల్పాకృతులు స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా గోచరిస్తారు. భక్తులు అంతరాలయాన్ని చూడగానే ప్రాచీన నిర్మాణ శోభకు ఆకర్షితులవుతారు. జానకీపతి రఘునాథుని మహిమలను పొగడటానికి మాటలు చాలవని భక్తులు విశ్వసిస్తారు. ఏ ఆలయంలో అయినా రాముడు కోదండరాముడిగా సీతారాముడిగా కొలువై భక్తులని అనుగ్రహిస్తూ ఉంటాడు. బలుసుపాడు ఆలయంలో శ్రీరామచంద్రుల వారు మీసాల రాముడుగా కొలువై భక్తజన కోటిని తరింపజేస్తున్నారు. అంతర ఆలయంలో సీతారామ సమేత లక్ష్మణ మూర్తులను దర్శించి భక్తులు ఆపాదమస్తకం పులకించిపోతారు. అయోధ్యలో పట్టాభిషిక్తులైన సీతారామ లక్ష్మణులను దర్శించిన దివ్యానుభూతి ఇక్కడ భక్తులకు కలుగుతుంది. అంతరాలయంలో స్వామివారు ఊర్ధ్వపుండ్ర ముఖమండలంతో కోదండాన్ని ధరించి మీసాలతో జానకీ లక్ష్మణ సమేతంగా దివ్యమంగళ స్వరూపంతో భక్తులకు దర్శనమిస్తారు. కృష్ణవర్ణ శోభతో అర్చావతార మూర్తులు సజీవంగా భక్తులకు గోచరిస్తారు. భక్తులు ఆ మూర్తులను కనులారా వీక్షించి ఆధ్యాత్మిక పరితాపం తీరి తృప్తిని పొందుతారు. గర్భాలయానికి అభిముఖంగా ధ్వజస్తంభానికి ముందున్న చిన్న మందిరంలో ఆంజనేయస్వామివారు ముకుళిత హస్తాలతో ఎప్పుడెప్పుడు స్వామివారి సేవలో తరించాలా అన్నట్టుగా ఎదురుచూస్తూ ఉంటాడు. అర్చకులు శ్రీ సీతారామచంద్రస్వామి మూర్తులకు నిత్య కైంకర్యాలను ఘనంగా నిర్వహిస్తారు. దర్శనాభిలాషతో వాంఛాఫల సిద్ధి కోసం స్వామి సన్నిధికి చేరుకున్న భక్తులు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరించినా విష్ణు సహస్రనామ పారాయణంతో సమానమని భావిస్తూ భక్తులు స్వామివారిని స్తుతిస్తారు. సామాన్య భక్తులు జగదభిరామ శ్రీరామ పాహి పాహి అంటూ స్వామివారికి కైమోడ్పులు అర్పించి నివేదించుకుంటారు. రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః అన్నట్టు సీతారామచంద్రస్వామి ధర్మస్వరూపంతో భక్తులకు దర్శనమిస్తారు. రాఘవో లోకరంజకః రాముడు తన సాధువర్తనంతో లోకాన్ని రంజింపచేశాడు.
రాముణ్ణి ఆరాధించిన భక్తులు కూడా సాధువర్తనంతో వర్ధిల్లుతూ సకల శుభాలు పొందుతారని భక్తుల విశ్వాసం. అందుకే స్వామి ఆరాధనకు నిత్యం భక్తులు విశేషంగా తరలివస్తుంటారు. అర్చకులు నిత్య ధూప దీప హారతులతో స్వామివారిని అర్చించి వారు తరిస్తూ దర్శనానికి వచ్చిన భక్తులను కూడా తరింపచేస్తుంటారు. పార్వతీనందనుడు, మూషిక వాహనుడు, మోదక ప్రియుడు అయిన విఘ్నేశ్వరుడు భక్తుల తొలి పూజలందుకునే దైవం. ఏ పని ప్రారంభించినా ముందుగా లంబోదరుడి కరుణా కటాక్షాలు పొందితే ఎంతటి విఘ్నాలు దరిచేరవని శాస్త్ర ప్రమాణం. అందుకే ఏ శుభకార్యంలో అయినా తప్పనిసరిగా సూర్యకోటి సమప్రభలతో విరాజిల్లే వక్రతుండుని ఆరాధించి స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. బలుసుపాడులో సీతారామస్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయానికి సమీపంలో కొలువైన విఘ్నేశ్వరుడి దివ్యరూపాన్ని దర్శించుకుంటారు. మన పూజా సంప్రదాయంలో తొలి పూజలందుకునే దైవం విఘ్నేశ్వరుడు. దాదాపు అన్ని దైవ కార్యక్రమాల్లోనూ ముందుగా గణపతిని ఆరాధిస్తాం. వక్రతుండుణ్ణి పూజించడం వల్ల సకల విఘ్నాలు తొలగిపోయి శుభాలు ప్రాప్తిస్తాయి. అంతటి మహిమాన్వితమైన ఓంకార స్వరూపుడు బలుసుపాడులో సీతారామస్వామి ఆలయానికి సమీపంలోనే కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయ మహిమ అపారమని భక్తులు విశ్వసిస్తారు. గర్భాలయంలో గణపతి మకర తోరణం ముందు కృష్ణవర్ణమూర్తిగా కవచాలంకృత శోభతో భక్తులకు దర్శనమిస్తాడు. స్వామికి అభిముఖంగా మూషిక వాహనం కొలువుతీరి ఉంటుంది. ఈ గణపతిని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ స్తుతించి స్వామి అనుగ్రహం కోసం ఆత్మనివేదన చేసుకుంటారు. సింధూర ప్రియుడు, ప్రభాదివ్యకాయుడు, వజ్రదేహంతో విరాజిల్లే భక్త సులభుడు ఆంజనేయ స్వామి. ఆ స్వామి తన ప్రభు అయిన శ్రీరాముడి నామస్మరణ వినిపించిన ప్రతి చోట కొలువై ఉంటాడు. రాముడు తన భక్తులకు రక్షణ ఇస్తే అంజనీపుత్రుడు భక్తుల అభీష్టాలను తీరుస్తాడు. ఆ నేపథ్యంలోనే సీతారామస్వామి ఆలయానికి సమీపంలోనే ఆరుబయట శిలాఫలకంపై భక్త రక్షణార్థం సంసిద్ధుడైన మూర్తిగా ఆంజనేయస్వామి భక్తులకు దర్శనమిస్తాడు. రామా అని స్మరించినంత మాత్రాన ఇహపరలోకాలలో జీవుడు తరిస్తాడు. ఎందుకంటే అష్టాక్షరి ఓం నమో నారాయణలో రాశబ్దం, పంచాక్షరిలో ఓం నమశివాయలో మశబ్దం తీసుకోగా రామశబ్దం ఏర్పడింది. ఈ రెండు మంత్రాలలోని శక్తిని కలుపుకున్న శక్తి రామనామానికి ఉంది. అంతేకాదు శ్రీరామనామం త్రిమూర్త్యాత్మకమైనది. అంతటి మహిమాన్వితమైన రామనామ శబ్దంతో తరించిన భక్త శిఖామణుల్లో హనుమంతుడు ప్రథముడు. అందుకే సీతారామచంద్రస్వామి వారి ఆలయ సమీపంలోనే తన స్వామివారి సన్నిధే తనకు యోగ్యంగా భావించి ఆంజనేయస్వామి కొలువై తన ప్రభువుని దర్శించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆంజనేయస్వామికి ఎటువంటి ఆలయ నిర్మాణం ఉండదు. ఆరుబయట ఎత్తైన వేదిక మీద శిలపై హనుమంతులవారు మంగళప్రదంగా భక్తులకు గోచరిస్తారు. ఆ మూర్తికి ఎదురుగా వేలాడుతున్న కంచుగంటలు స్వామి ఉన్నాడంటూ నిత్యం వాయుతాకిడికి చిరుసవ్వడులు చేస్తుంటాయి. భక్తులు హనుమంతుణ్ణి దర్శించి శనిదోషాలను పరిహరించుకుంటారు. హనుమంతుణ్ణి ఆరాధించిన భక్తులు బుద్ధిబలం, ధైర్యం, వాక్నైపుణ్యాన్ని వరంగా పొంది తరిస్తుంటారు. వినయం వలన వ్యక్తిత్వం రాణిస్తుందనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆ నేపథ్యంలో భక్తులు ఆరుబయట కొలువైన ఆంజనేయస్వామిని త్రికరణశుద్ధిగా ఆరాధించి ఫలాలను పొందుతారు. హనుమత్ జయంతి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముగురమ్మల మూలపుటమ్మ సృష్టిలో అనేక రూపాల్లో పలు శక్తిమాతలుగా కొలువై తన బిడ్డలను కాపాడుకుంటుంది. ఎక్కడ ఏ రూపంలో అమ్మ అంశ వ్యక్తమైనా తన సంతాన సంరక్షణే ప్రధానంగా ఉంటుంది. అమ్మ అని నోరారా పిలిచినా భక్తులకు తక్షణమే సాయం అందించే చల్లని తల్లి పోలేరమ్మ. పొలిమేర దాటి దుష్టశక్తులు ఏరులోకి రానివ్వకుండా పాడి పంటలను, పశువులను, తన బిడ్డలను కంటికి రెప్పలా కాచుకునే వరాల తల్లి పోలేరమ్మ. పోలేరమ్మ తల్లి చల్లని చూపులు ఉంటే ఎలాంటి కష్టాలు ఉండవని భక్తులు విశ్వసిస్తారు. అనంత సృష్టి రచనకు శక్తే ప్రధానం. ఆ శక్తి స్వరూపమే జగన్మాత. ఆ జగదంబ అంశ అనేక రూపాలలో అభివ్యక్తమై సదా జగతిని కాపాడుతోంది. చలువదనాల ఆ చల్లని తల్లి ఎన్నో దివ్యనామాలతో వాడవాడలా వెలసి భక్తుల చేత పూజలందుకుంటోంది. ఆ నేపథ్యంలో బలుసుపాడు గ్రామ ప్రజలను, పాడి పంటలను కాపాడడానికి పోలేరమ్మ తల్లి వరాల తల్లిగా కొలువై ఉంది. పొలిమేర దాటి ఏ దుష్టశక్తులు ఊరిలోకి ప్రవేశించకుండా ఈ పోలేరమ్మ తల్లి కాపు కాస్తుంది. పోలేరమ్మ తల్లి ఆలయానికి భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి వారంలో ఆదివారాలు ప్రత్యేకించి వస్తుంటారు. పోలేరమ్మ ఆలయం చిన్నదైనా తల్లి మహిమలు అపారమని భక్తుల విశ్వాసం.
అంతరాలయంలో పోలేరమ్మ తల్లి హరిద్రావర్ణంతో మెరిసిపోతుంటుంది. ఇక్కడి గుడిలో గ్రామ సంప్రదాయ పూజారులే అమ్మకు పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఉగాది రోజున ఈ అమ్మవారికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రాచీన కాలంలో ఊరి మధ్యలో నిలువుగా ఒక రాయిని ప్రతిష్ఠించేవారు. దీనినే బొడ్డురాయి అని పిలుచుకునేవారు. కొన్ని ప్రాంతాల్లో బొడ్డురాయినే బొడ్రాయిగా కూడా వ్యవహరిస్తారు. కలరా, మసూచి వ్యాధులు సోకకుండా ఉండేందుకు ఊరి ప్రజలు ఈ రాయిని పూజిస్తారు. ఇది సాక్షాత్తు మహాలక్ష్మి అంశ అయిన చల్లని దేవతకు ప్రతిరూపంగా భావిస్తారు. ఈ బొడ్రాయిని ఆరాధిస్తే సకల అరిష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. బలుసుపాడులో భక్తుల విశ్వాసానికి ప్రతిరూపంగా భాసిల్లే బొడ్రాయి దేవతామూర్తిని మనం కూడా దర్శించుకుందాం రండి. తెలుగునాట తరతరాలుగా మన జీవన సంస్కృతిలో కొన్ని విశ్వాసాలు చలామణి అవుతున్నాయి. వాటిలో బొడ్రాయి ఆరాధన ఒకటి. దీన్ని బొడ్డురాయి అని కూడా అంటారు. వాస్తుశాస్త్రంలో దీన్ని నాభిశులగా వ్యవహరిస్తారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో బొడ్రాయిగానే పూజలు నిర్వహిస్తారు. గర్భవతికి కడుపులోని బిడ్డకు అనుబంధంగా బొడ్డుత్రాడు ఉంటుంది. నాభి ప్రాణ సంకేతం. అదేవిధంగా నాభిశిల శంకుస్థాపన, గృహప్రవేశాల వేళల్లో నాభిశిల స్థాపన ప్రత్యేకంగా చేస్తారు. ఇది కొన్ని ప్రాంతాలలో సంప్రదాయంగా ఇప్పటికీ కొనసాగుతోంది. బలుసుపాడులో బొడ్రాయి ఆరాధన వైభవంగా నిర్వహిస్తారు. ఏడాదిలో వచ్చే ఆషాఢమాసంలోని ప్రత్యేక రోజుల్లో ఈ గ్రామదేవత పండగని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంలో కుమార్తెలను పుట్టింటికి పిలుస్తారు. కూతుళ్లకు కానుకలు సమర్పిస్తారు. బొడ్రాయి ఆరాధన యంత్రరూపంలో కూడా చేయడం అక్కడక్కడ ఆనవాయితీగా కనిపిస్తుంటుంది. బొడ్రాయిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే గ్రామంలో నివసించే కుటుంబాలు వృద్ధి చెందుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. చైత్రమాసం ఉగాది రోజున పోలేరమ్మ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేసి అమ్మ సేవలో తరిస్తారు. సీతారామస్వామి వారి ఆలయంలో ధనుర్మాసం, వైకుంఠ ఏకాదశి తదితర పర్వాలను కన్నుల పండువగా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా వైభవంగా నిర్వహిస్తారు. బలుసుపాడు గ్రామంలో కొలువైన శ్రీ సీతారామస్వామివారి దివ్య ఆలయాన్ని దర్శించుకున్నాం కదా.